కవల పిల్లలకి జన్మనిచ్చిన తర్వాత రామ్ చరణ్ గారు ఒక ఎమోషనల్ పోస్ట్ని షేర్ చేశారు. అందులో ఉపాసన గారితో కలిసి ఫోటోని పెడుతూ దాని కింద క్యాప్షన్ అనేది చాలా చాలా ఎమోషనల్గా రాశారు. సో మరి చాలా రోజుల నుంచి కూడా అందరం వెయిట్ చేసినటువంటి ఆ ఒక ఘట్టం రాని వచ్చింది. కవల పిల్లలకు జన్మనిచ్చారు. ఒక అబ్బాయి ఒక పాప ఇద్దరు కూడా పుట్టారు. అండ్ మెగా ఫ్యామిలీ అంతా కూడా అసలు ఇంకా మాటల్లో చెప్పుకోలేనంత హ్యాపీగా ఉన్నారనమాట. మనము గతంలో చిరంజీవి గారు ఒకప్పుడు మాట్లాడినప్పుడు, అంటే మీకు ఆడపిల్లలు అంటే వారసులుగా మీరు అనుకోవట్లేదా, ఆడపిల్లని మీరు అంతా కించపరుస్తూ చూస్తారా అంటూ రకరకాలుగా ట్రోల్ చేశారు. ఎంత ఏదేమైనప్పటికీ కూడా ఆ విధంగా అన్న వాళ్ళకు వాళ్ళ ఫ్యామిలీలో కూడా ఒక వారసుడు ఉండాలి అని చెప్పేసి వాళ్ళు కూడా ఖచ్చితంగా అనుకుంటారు. సో ఆ విధంగా ఇప్పుడు ఒకేసారి వారసురాలు ఇద్దరు కూడా రావడం అనేది అసలు మెగా ఫ్యామిలీయే కాకుండా మెగా అభిమానులందరూ కూడా ఈ యొక్క మూమెంట్ని చాలా చాలా హ్యాపీగా షేర్ చేసుకుంటున్నారు, సెలబ్రేషన్స్ కూడా చేసుకుంటూ ఉన్నారనమాట. సో మరి ఈ సందర్భంగా అంటే మనం ఒక అభిమాన హీరోగా అనుకున్నటువంటి హీరోకి పిల్లలు పుడితే ఇంత హ్యాపీగా ఫీల్ అవుతే, మరి ఆ ఒక అభిమాన హీరో తనకి కవల పిల్లలు పుట్టారంటే ఆయన ఇంకెంత హ్యాపీగా ఫీల్ అవుతారు, ఆ ఒక మూమెంట్ ఇంకా ఎంత అద్భుతంగా సెలబ్రేట్ చేసుకుంటారు అనేది మనము ఊహల్లో కూడా ఊహించుకోలేమన్నమాట. అండ్ హాస్పిటల్ దగ్గర కూడా మనం చూసాము, క్లీన్ కార్ అని ఎత్తుకొని వెళ్ళినప్పుడు ఫ్యాన్స్ అనే వాళ్ళు కొంచెం అత్యుత్సాహం చూపించడం వల్ల అక్కడ కొంచెం ఇబ్బంది అనేది, అసహనానికి కూడా ఆయన గురయ్యాడని చెప్పేసి మనకు క్లియర్గా వీడియోలోనే అర్థమవుతుంది. అంటే ఒంటరిగా వెళ్ళినప్పుడైనా అంత ఫీల్ అవ్వకపోయి ఉండొచ్చు, బట్ తన చేతిలో తన పాప కూడా ఉంది కాబట్టి కొంచెం అన్కంఫర్టబుల్ అయ్యి ఉండొచ్చు. సో దానికి కూడా ఫ్యాన్స్ అనే వాళ్ళు కొంచెం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళని ఇక్కడనే కాదు, మనం ఇంకా వేరే ఈవెంట్స్లో కావచ్చు, సినిమా ఈవెంట్స్లో కావచ్చు డెఫినెట్లీ చూస్తాం, ఇదేమి ఆఖరి టైం కాదు. సో ఆ విధంగా కొంచెం ఫ్యాన్స్ అనే వాళ్ళు కూడా వాళ్ళ ఆలోచనల్ని కంట్రోల్లో పెట్టుకొని వాళ్ళు కూడా కంట్రోల్లో ఉంటే బాగుంటుందని చెప్పేసి కూడా కొంతమంది అర్థం చేసుకునే ఫ్యాన్స్ కూడా మాట్లాడుతున్నారు. మరి ఇప్పుడు రామ్ చరణ్ గారు తన యొక్క సంతానం గురించి ఏ విధమైనటువంటి పోస్ట్ పెట్టారు అంటే, సో మరి ఉపాసన గారితో కలిసినటువంటి ఒక ఫోటోని షేర్ చేస్తూ దాని కింద నాకు ఇద్దరు కూతుళ్ళు ఒక కుమారుడు పుట్టారు. సో మరి ఈ యొక్క మూమెంట్ని నేను చాలా చాలా అద్భుతంగా ఎంతో బ్లెస్సింగ్గా నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఆడవాళ్ళకి జన్మనివ్వడం అనేది అది పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తాను, అంత గొప్ప అదృష్టం నాకు దక్కింది అని చెప్పేసి రామ్ చరణ్ గారు చెప్పడం. మొదటి సంతానం క్లీన్ కారా, ఆ తర్వాత ఇప్పుడు రెండవ సంతానంగా ఇద్దరు కవల పిల్లలు పుట్టడం, ముందుగా బాబు ఆ తర్వాత పాప. సో ఈ యొక్క మూమెంట్ అనేది నేను మాటలో చెప్పుకోలేను, ఆ దేవుడిచ్చినటువంటి గొప్ప అదృష్టంగా వరంగా నేను భావిస్తున్నాను. ఆడవాళ్ళు అనేది సృష్టికి మూలం అని చెప్పేసి మనం అనుకుంటూ ఉంటాం. ఆ ఒక మూలకర్తని నేను జన్మనిచ్చినందుకు ఖచ్చితంగా నేను ఎంతో గొప్పగా అదృష్టంగా భావిస్తున్నాను అంటూ ఆయన చాలా చాలా ఎమోషనల్గా మాట్లాడడం జరిగింది. సో ప్రజెంట్ ఆ ఒక పోస్ట్ని మాత్రం మెగా అభిమానులందరూ కూడా హ్యాపీగా షేర్ చేస్తూ ఉన్నారు.